హాయ్! హలో! అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని కోరుకుంటున్నానండి. వెల్కమ్ టు స్వాతి సింపుల్ లైఫ్ ఛానల్. ఈరోజు వీడియోలో నా ఫ్రైడే వ్లాగ్ అండి. ఈరోజు మార్నింగ్ ఆఫీస్కి ఎలా స్టార్ట్ అయింది నా డే అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈరోజు వెదర్ చాలా చల్లగా ఉందండి. చల్లగా గాలి వస్తుంది. నిద్ర లేవాలి అని అనిపించట్లేదు. అంత చల్లగా అంత మంచిగా ఉంది. సో నిద్ర లేచాను. కొన్ని గిన్నెలుంటే గిన్నెల్ని క్లీన్ చేసుకున్నాను. ఇంకా ఫ్రైడే కదా, కొంచెము నీట్గా అంటే మ్యాక్సిమం డైలీ గ్యాస్వి ఉంటాయి కదా స్టాండ్స్, అవి డైలీ ఏం క్లీన్ చేయను నేను. నాకు కొంచెం టైం కుదరదు. టైం కుదిరిన ఒక్కోసారి ఓపిక ఉండదు. ఇంకా అలా ఈరోజు ఫ్రైడే కదా, గ్యాస్ స్టవ్కి ఉన్న ప్లేట్లు, ఆ స్టాండు అన్నిటినీ క్లీన్ చేసుకుంటున్నాను. తర్వాత సింక్లో ఉన్న అన్నం మెతుకులు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ క్లీన్ చేసుకొని గ్యాస్ బండ, గ్యాస్ స్టవ్ అన్నీ క్లీన్ చేసుకొని చిన్న ముగ్గు పెట్టుకున్నాను గ్యాస్ మీద. నార్మల్ డేస్లో ఖచ్చితంగా ముగ్గు పెట్టాలి, అంతా క్లీన్గా అంటే క్లీన్గా పెట్టుకుంటాను, మరి అంత గట్టిగా ఏం పెట్టుకోను. ఫ్రైడే అంటే కొంచెం స్పెషల్ డేగా అనిపిస్తుంది కదా, ఫ్రైడే లక్ష్మీదేవి అని వస్తుంది ఇంటికి అంటాం కదా, కాబట్టి ఆ రోజు కొంచెం ఓపిక తెచ్చుకొని అన్నీ నీట్గా పెట్టుకుంటూ ఉంటాను. ఇంకా తర్వాత గ్యాస్ స్టవ్ క్లీన్ చేసుకున్నాను. గిన్నెలు క్లీన్ అయిపోయినాయి కదా, ఇంకా మనము ఆఫీస్కి వెళ్ళాలి కదా, మళ్ళీ ఆఫీస్కి లంచ్ బాక్స్ రెడీ కావాలి కదా, కాబట్టి అన్నం ఇంకా నేను ఈరోజు మా హస్బెండ్కి ఏమో ఆలూ ఫ్రై అండి, నేనేమో బీట్రూట్ రైస్ చేసుకుని వెళ్దాము అన్నట్టుగా అనుకుంటున్నాను. మా వారు బీట్రూట్ తినరండి, కాబట్టి రెండు చేసుకోవాలనిపించింది. ఇంకా నాకేమో బీట్రూట్ రైస్ ఇష్టము, మా వారు బీట్రూట్ తినరు కదా, కాబట్టి ఆయన కోసం ఆలూ ఫ్రై, నా కోసము బీట్రూట్ ఫ్రై చేసుకుందాం అనుకున్నా. దానికోసం ముందుగానే రైస్ కడిగి పెట్టాను, 1.5 గ్లాసు. టిఫిన్ ఏం చేయలేదండి. నాకు ఈరోజు కొంచెం ఆఫీస్కి తొందరగా వెళ్ళాలి, అంటే క్లయింట్ వస్తున్నారు తొందరగా రండి అన్నట్టుగా అన్నారు, కాబట్టి నేను ఇంకా టిఫిన్ అవన్నీ పెట్టుకోనండి. నేను మామూలుగా రైస్ అయినా తినేసి వెళ్తాను మార్నింగ్ అయినా, కానీ నాకు టిఫినే ఖచ్చితంగా ఉండాలి మార్నింగ్ అని ఏం లేదు. చిన్నప్పటి నుంచి కొంచెము అన్నం తిని ఆఫీస్కి స్కూల్కి వెళ్ళే వాళ్ళం, అవన్నీ అలవాటు కాబట్టి ఖచ్చితంగా టిఫిన్ తిని వెళ్ళాలి అనే కాన్సెప్ట్ అనేది నా దగ్గర లేదు. కాబట్టి రైస్ కడిగి పెట్టి రైస్ కుక్కర్లో పెట్టాను. ఇంకా తర్వాత ఆలు ఫ్రైకి బీట్రూట్ నా కోసం కదా, బీట్రూట్ రైస్ కోసము ఆలులు తీసి పెట్టాను పక్కకు. ఇంకా బీట్రూట్ ఒక గడ్డ తీసుకున్నాను. నాకు మస్తుగా అవుతుంది ఒక గడ్డతో బీట్రూట్ ఫ్రై, కావాల్సినది మంచిగా క్వాంటిటీ సరిపోతుంది. ఇంకా ఆలు ఫ్రై కోసము ఆలులను వాటర్లో వేసి పెట్టాను. తర్వాత పీల్ తీసి ఇంకా ఆలుని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత కూడా పీల్ తీసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ప్యాన్ పెట్టి ఒక ప్యాన్లో ఆలు ఫ్రై కోసం పెద్ద ప్యాన్ తీసుకున్నాను, బీట్రూట్ ఫ్రై కోసం చిన్న ప్యాన్ తీసుకున్నాను. పెద్ద ప్యాన్ పెట్టి ఆలు ఫ్రై కోసము ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసాను. ఎండుమిర్చి కనిపించలేదు, ఇంకా దానికోసం అంటే కనిపించలేదంటే లోపల డబ్బాలో ఉన్నాయన్నమాట, ఆ డబ్బాలో తీసే టైం లేక ఓకే మళ్ళీ రేపు తీసుకుందాంలే అని లైట్గా తీసుకొని కట్ చేసుకున్న ఆలు వేసేసాను డైరెక్ట్గా. ఆలు ఫ్రై నేను మరీ అన్ని మసాలా ఎక్కువ వేయనండి, నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను మసాలా తక్కువనే వాడతాను, తక్కువ వేస్తానని. కాబట్టి ఆలు వేసి ఆలులను బాగా కలిపి పెట్టుకుంటున్నాను. ఆయిల్ అంతా పట్టుకోవాలి కదా అన్ని సైడ్లా అనేసి అన్నిటినీ వేసి కొంచెం బాగా కలుపుతున్నాను. మరి ఆలు ఫ్రై అంటే మళ్ళీ క్రిస్పీగా ఏం కాదు, కొంచెం అన్నంలోకి కదా సైడ్ డిష్గా ఏం చేయట్లేదు, కాబట్టి నేను ఇంకా ఓన్లీ ఆలు వేసి తర్వాత పసుపు, ఉప్పు వేసేసి మగ్గనిచ్చానండి. తర్వాత ఇంకో పొయ్యి మీద చిన్న ప్యాన్ పెట్టి దాంట్లో ఆయిల్ వేసి ఆయిల్లో జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి మనం కట్ చేసుకున్న బీట్రూట్ని వేసి పసుపు, ఉప్పు రెండింటిని వేసి రెండింటిని మగ్గనిస్తున్నాను. రెండింటిని ఒకేసారి ప్యారల్గా పెట్టి ఫస్ట్ పెద్ద పెనంలో వేసాను, చిన్న పెనంలో కూడా ఇవే పెట్టి సేమ్ జీలకర్ర, ఆవాలు, కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కలు వేసి రెండింటిని ఒకేసారి పసుపు, ఉప్పు రెండింటికి పెట్టి రెండింటికి కలిపి మూత పెట్టేశాను.
ఇంకా పొయ్యి మీద అవి మగ్గుతూ ఉన్నాయి. ఆలు ఫ్రై, బీట్రూట్. ఇంకా తర్వాత ఇల్లు క్లీన్ చేసుకుందాం అనేసి ఇంకా బెడ్‌రూమ్ సర్దేసి ఇక్కడ నాకు టేబుల్ ఉందనమాట. ల్యాప్‌టాప్‌ని అంతటిని చేయడానికి నాకు టేబుల్ ఉంది, చైర్ ఉంది. సో, ఆ టేబుల్ మీద ల్యాప్‌టాప్ బ్యాగ్ అంతా నిన్న వర్క్ చేస్తున్నా. కొంచెం ఇంటికొచ్చిన తర్వాత కొంచెం వర్క్ ఉన్నింది. ఆ వర్క్ చేసుకున్న తర్వాత అట్నే పెట్టేసి ఇంక పడుకున్నాను అనమాట. ఇంక మార్నింగ్ లేచి ఇంకా ఇల్లు క్లీన్ చేసేటప్పుడు ఇదంతా కొంచెం మంచిగా లేకుంటే దేని ప్లేస్‌లో దాన్ని పెట్టేద్దామని బ్యాగ్‌లో ల్యాప్‌టాప్ చార్జర్ అన్నీ పెట్టేసి దానిపైన ఉన్న ఈ టేబుల్ మీద ఉన్న ఏమైనా మట్టి పడిందనుకో అది క్లీన్ చేసేసి పెట్టున్నాను. మరి అంతగా క్లాత్ తీసేసి ఇదిలిచ్చడం అన్నీ చేయలేదు. ఒక చేత్తోని ఇట్లా అనేసి ఇంకా పెట్టేశాను టేబుల్ మీదనే బ్యాగు. ఇంకా తర్వాత ఇల్లుని క్లీన్ చేసుకుంటున్నాను. ఇల్లు క్లీన్ చేసుకుంటూనే మళ్ళీ ఇక్కడ నేను పొయ్యి మీద పెట్టాను కదా! అవి మళ్ళీ మాడుతుందో లేదా అని రెండు చెక్ చేసుకుంటా ప్యారలల్‌గా ఇల్లు కసువు దుబ్బుకున్నాను. తర్వాత అది కూడా చెక్ చేసుకున్నాను. ఇంకా తర్వాత ముగ్గు పెట్టుకుంటున్నానండి. ఈ మధ్య నాకు డైలీ ముగ్గు పెట్టడం కుదరట్లేదండి. అప్పుడప్పుడే అవుతుంది. కానీ ఫ్రైడే ఖచ్చితంగా ముగ్గు పెట్టడానికి ట్రై చేస్తాను. ముగ్గు పెట్టడం అయిపోయిన తర్వాత ఈ ఆలు ఫ్రై మగ్గిందా లేదా అని చెక్ చేసుకుంటున్నాను. మగ్గిన తర్వాత ఇక్కడ ఆలు ఫ్రై, బీట్రూట్ ఫ్రై 2 మగ్గాయండి. చెక్ చేసుకుంటున్నాను ఇక్కడ మగ్గినాయా లేదా అని. సో, మగ్గిందని అర్థమైన తర్వాత ఇంకా కారం వేస్తున్నాను. ఇంకా కారం వేసాక ఒక 2-3 మినిట్స్ మగ్గనిస్తాను. పచ్చివాసన పోవాలి, కారం వాసన రాకూడదు కదా ఫ్రైస్ అనేసి. ఒక 3-4 మినిట్స్ ఉండిచ్చిన తర్వాత ఇంకా నేను ఆఫీస్‌కి రెడీ అవుతున్నాను. ఆఫీస్‌కి రెడీ అయిపోయి ఇంకా నేను చేసుకున్నాను కదా! నాకు క్యారీ పెట్టుకోవాలి కదా నేను లంచ్‌కి. కాబట్టి దానికోసము క్యారీకి బీట్రూట్ ఫ్రై అనేది అన్నం ఉడికింది. నాకు తగినంత అన్నం తీసుకొని బీట్రూట్ నేను ఒకదాన్నే కాదు మా హస్బెండ్ తినరు కాబట్టి ఇంక అంతా వేసుకొని బీట్రూట్ వేసి అన్నంలో కలిపి బీట్రూట్ రైస్ అండి. అంతే అండి. ఆ బీట్రూట్ కర్రీని రైస్‌లో కలిపితే బీట్రూట్ రైస్ అయిపోయింది. అంతే అండి. నేను ఈ విధంగా నా మార్నింగ్ రొటీన్ ఫ్రైడే వ్లాగ్ అండి. ఈజీగా హరీ బరీగా ఏం లేకుండా టిఫిన్స్ అవన్నీ నేను పెట్టుకోనండి. నేను ఒక్కదాన్నే మా హస్బెండ్ మార్నింగ్ ఆఫీస్‌కి వెళ్తారు. ఇంక నేను ఒక్కదాన్నే టిఫిన్స్ అవన్నీ ఏమంతగా ఇష్టపడను కాదు. మరి అంత అదే తినాలి అన్నంత కాన్సెప్ట్ నా దగ్గర లేదు. ఏదో ఒకటి ఉన్న కాడికి తొందరగా చేసుకొని వంట చేసుకొని ఆయనకు తొందర పెట్టేసి ఆఫీస్‌కి వెళ్దామని ఇంటెన్షన్‌లో ఉంటాను. అంతే అండి ఈరోజు వ్లాగు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసము నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.